నేను 10th అలా చదివేటప్పుడు లింగబాబు లవ్ స్టోరీతో మీ ఎంట్రీ జరిగింది. 10th మీరు చదువుతునేటప్పుడే నేను కూడా 9th ఏదో చదువుతుంటాను, అంతే చిన్న. వంశీ గారు 42 feet హైట్, దాని మీద కూర్చోబెట్టేసి నా చేతులు వీణ పెట్టారు. ఇలా పడ్డా పోయానే, అలా పడ్డా పోయానే. మా మమ్మీ కింద నుంచి ఏడుస్తుంది, ఎలాగైనా మా అమ్మాయిని కింద వదిలేసేయండి, మేము వెళ్ళిపోతాము అనేసి. ఏ రోజు భయపడలేదు అయితే బాలాగారితో? అయ్యో, అక్కడ కూడా దోశలు తిన్నాం. అబ్బా, తెలుగులో నచ్చిన హీరో బాలకృష్ణ గారు. అఖండ లాంటి క్యారెక్టర్ ఇక్కడ తమిళ్లో చేయాల్సి వస్తే ఎవరికి సూట్ అవుతుంది? నోబడీ. నోబడియా? నోబడీ. వన్ అండ్ ఓన్లీ బాలయ్య. బాలయ్య వెరీ గుడ్. ఆత్మ ఉన్న మనిషి అబ్బాయి. అబ్బాయి గురించి గాసిప్ కానీ చిల్లర అలవాట్లు ఉన్నాయి, ఏది వినుండము. కలిసారా మేడం సార్ని? ధైర్యం చాలటం లేదు. వెల్కమ్ టు ధాత్రి టీవీ. చెన్నైకి వచ్చేసాను, నచ్చిన ఫుడ్ అంతా తిన్నాను, మెరీనా బీచ్ చూశాను, ఎంజాయ్ చేశాను. అలాగే నచ్చిన ఫుడ్ తినడమే కాదు, నచ్చిన వ్యక్తులతో కూడా మంచి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశాను. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ రాజశ్రీ గారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ధాత్రి టీవీ అండ్ ఆడియన్స్ అందరికీ నా ఒక ఉగాది శుభాకాంక్షలు. మేడం, నేను 10th అలా చదివేటప్పుడు లింగబాబు లవ్ స్టోరీతో మీ ఎంట్రీ జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు, అందులో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఉంటుంది, జుమ్మని రానా తుమ్మెద వీణా. సో అంత మంచి కామెడీ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అంటే ఫస్ట్ అవకాశం లింగబాబు లవ్ స్టోరీలో అవకాశం ఎలా వచ్చింది? అంటే నాకు ఆల్రెడీ కన్నడ సినిమా గంధర్వ గుడి సెకండ్ పార్ట్ అని శివరాజ్ కుమార్ గారితో యాక్ట్ చేస్తూ ఉన్నాను. తెలుగులో అడవి రాముడు చేశారు కదా, అది అలాగే సెకండ్ పార్ట్ చేశారు. అందులో నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను. దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ. మీరు అన్నట్టు 10th మీరు చదువుతునేటప్పుడే నేను కూడా 9th ఏదో చదువుతుంటాను, అంతే చిన్న. అప్పుడు భారతిరాజా గారి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళాను. ఫోటో సెక్షన్ జరుగుతూ ఉంది, వీడియో సెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే మహేశ్వరి వాళ్ళు వచ్చారు, శ్రీదేవి కజిన్స్ వాళ్ళు. వాళ్ళందరినీ చూసి నేను భయపడ్డాను. ఏ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ పిలిచేశారో ఏమో, నేను హీరోయిన్గా చేస్తున్నాను అలా అనుకుని నేను ఫీల్ అవుతున్నాను. దెన్ వాట్ అంటే కరుతమ్మ అనే ఆ క్యారెక్టర్కి టైటిల్ క్యారెక్టర్ చేస్తూ ఉండేటప్పుడు స్రవంతి మూవీస్ కిషోర్ గారు కాల్ చేశారు. అప్పుడు ఆయన చెన్నైలో ఉండేవాళ్ళు. అప్పుడు ఫోన్ చేసి, అమ్మ తెలుగులో ఇలా సినిమా చేస్తున్నాం మనం, చేస్తావా, డేట్స్ ఉన్నాయా అంటే, డేట్స్ అంటే ఏంటనేది కూడా తెలీదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు సినిమాలో లేరు అన్నందువల్ల తెలీదు. చేస్తాను, ఓకే. బట్ ఏమైపోయిందంటే ఐ షుడ్ ట్రావెల్ హియర్ అండ్ దేర్ అన్నట్టు అయింది. కానీ వంశీ గారు చాలా కోఆపరేట్ చేసి నన్ను చాలా నేర్పించారు, చాలా భయపెట్టారు. డ్యాన్స్ అంటే ఏంటని నేర్పించారు. దానికి కళా మేడం చేశారు. అండ్ ఫస్ట్ మూవీ అంత పెద్ద మూవీ చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ మూవీ చేసేటప్పుడే సుమన్ గారు ఫోన్ చేసి, బంగారు బొమ్మ సీరియల్ చేస్తున్నామమ్మా, చేస్తావా నువ్వు, ఇట్ గోస్ 5 to 6 years అన్నారు. అంటే 5-6 సంవత్సరాల అలాగా ఒకే సినిమాని 5-6 సంవత్సరాలు కూడా తీస్తారా అని నేను అడుగుతున్నాను. ఏమీ తెలీదు. 5-6 సంవత్సరాలు ఒక సినిమా తీస్తారా సార్ అని అంటే, ఒక సినిమాకి ఒక పేమెంటే కదా ఇస్తారు, మరి 5-6 సంవత్సరాలకు ఒక్క పేమెంటే ఎలా ఇస్తారు వీళ్ళు, ఏం చేస్తారు సార్ అంటే, అమ్మా ఇది వేరు, ఇది ప్రతి నెల ఇలా వస్తుంది, ఇలా ఇస్తాము, ఒక అమౌంట్ ఇస్తాము మేము, ఇలా ఉంటుంది మీ వర్క్ అని చెప్పేసి అన్నారు.
ఐ ఫెల్ట్ ఏమో బెటర్ దెన్ మూవీస్ సీరియల్స్ ఆర్ ద మోర్ పవర్ఫుల్. ప్రతి ఇంటికి వెళ్ళి చూడగల శక్తి దానికి ఉన్న పవర్. సో ఓకే, ఐ సెడ్ ఓకే, ఐ విల్ డూ ఇట్. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అలా సినిమాతో మొదలైంది, సీరియల్తో ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశాను. ఐ డిడ్ సో మెనీ సీరియల్స్ యాజ్ పర్ నౌ ఆల్సో. లక్ష్మీ కళ్యాణం సూపర్ హిట్, 5 years మా టీవీలో చేశాము. అయితే వంశీ గారిది చాలా డిఫరెంట్ స్టైల్ మేడం. సాంగ్స్ మేకింగ్లో కానీ సితారా ఇలాంటివి ఎలా ఉంటాయంటే అసలు అందరూ ఫ్యాన్సే. అంటే మమ్మీకి తెలుసు, మమ్మీ డాడీకి తెలుసు, వాళ్ళు చూసారు కాబట్టి. నాకు తెలియదు కదా. అయితే మేము విజయవాడలో షూటింగ్ చేస్తున్నాము. గోదావరియా లేదు, అదేంటి కృష్ణా నది. అక్కడ ఒక పిల్లర్ ఉంది. ఇట్ ఈస్ అబౌట్ 42 feet హైట్. దాని మీద కూర్చోబెట్టేసి నా చేతులు వీణ పెట్టారు. చిన్నది రౌండ్గా. ఇలా పడ్డా పోయానే, అలా పడ్డా పోయానే, ఇలా పడ్డా పోయానే. మా మమ్మీ కింద నుంచి ఏడుస్తుంది, ఎలాగైనా మా అమ్మాయిని కింద వదిలేసేయండి, మేము వెళ్ళిపోతాము అనేసి. సినిమా వద్దు, మేము అసలు తెలుగు దగ్గరికే రాను, వెళ్ళిపోతాం మేము అలా ఇలా. రవికిషోర్ గారు ఏం జరగదండి, నేను చెప్తున్నాను కదా అంటున్నారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆయన బికాస్ ఆయన చెన్నై అన్నందువల్ల తమిళ్లో చెప్తున్నారు నాకు ఇక్కడి నుంచి. భయపడాదా నాయరికే అంటున్నాడు. நான் இருந்தா என்ன சார் பண்றது இங்க అండ్ మీరుండి నేను ఏం చేయాలి ఇక్కడ మీరు కూర్చోవచ్చు కదా సార్, హీరోని కూర్చోబెట్టవచ్చు కదా సార్ అని. ఆ తర్వాత దెన్ అగైన్ ఐ బ్యాక్ టు ద క్రెయిన్ అండ్ దే బాట్ మీ డౌన్. సమ్ షార్ట్స్ చేసిన తర్వాత he was very stiff and stubborn. What he want అనేది దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అంటే పర్ఫెక్షన్ కోసం ఏమైనా చేస్తారు. నో వే. మీకు ఆలోచించే థింకింగ్కి కూడా టైం ఇవ్వరు. మీన్స్ లైక్ సార్ నేను 1 minute వచ్చేస్తాను సార్ అని అంటే ఆ స్టెబర్నెస్. ఆ తర్వాత భారతీ రాజా గారి దగ్గర నుంచి, తమిళ్ కన్నడలో రాజ్ కుమార్ గారి దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ మై కెరియర్. సాయి కుమార్ గారితో పోలీస్ బేటే అని కన్నడలో 4 సినిమాలు చేసి దాంట్లో అక్కడ స్టేట్ అవార్డు తీసుకోవటం, మలయాళంలో సినిమా చేసి అక్కడ స్టేట్ అవార్డు తీసుకోవటం, ఇక్కడ కరుతమ్మ చేసి ఇక్కడ స్టేట్ అవార్డు తీసుకోవటం, తెలుగులో సుఖదుఖాలు చేసి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడే ఫస్ట్ సీఎం అయ్యారు. ఎస్, ఐ గాట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. అయితే వాళ్ళ వైఫ్ వచ్చి నాకు చాలా పెద్ద ఫ్యాన్ అంట, విజయమ్మ గారు. ఆవిడ స్పెషల్గా నా కోసం చీర, గాజులు అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చి ఆ తర్వాత అవార్డు ఇచ్చి దాంట్లో ఒక అమౌంట్ పెట్టి ఇచ్చారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్లా వంశీ గారిని పక్కన పెడితే భారతీ రాజా గారు, ఆయన సినిమాలు సీతాకోకచిలుక అంటే ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే లవ్ సీన్స్ అయినా ఎమోషన్స్ అయినా అంత బ్యూటిఫుల్గా చేస్తారు. సో మీరు అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు మేడం? అయ్యో ఎక్స్పెక్టేషన్ ఆయన ఎవరనే తెలియదు నాకు. అది ఒక పెద్ద కామెడీ. మీ ఇన్నోసెన్సే మీకు ఒక ప్రొటెక్షన్ ప్లస్ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండదు. షూటింగ్కి కంచి మేము బయలుదేరి వెళ్ళిపోయాము. అండ్ లైక్ మహేశ్వరి గారు వచ్చి దాంట్లో యాక్ట్ చేస్తున్నారు కదా. మహేశ్వరి వచ్చి ఫేర్ అండ్ బ్యూటిఫుల్, బిగ్ బ్యాక్గ్రౌండ్, నాకేం లేదు. సో ఐ థాట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ సెకండ్ హీరోయిన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే టైటిల్ క్యారెక్టరే నేను, కరుతమ్మ అనేది నేను. ఆ కరుతమ్మ అనేది ఎవరంటే భారతీరాజా గారి మదర్. సో ఆయన వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారు నాలో. ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మినిట్ మూమెంట్
నాలో చూసుకుంటున్నారు. నా ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు తమిళ్ తెలుసు అన్నందువల్ల బతికిపోయాను. తెలుగులో కొంచెం కష్టపడ్డాను, బట్ తమిళ్ ఇంకా ఇబ్బంది కలగలేదు. సో మొత్తం ఎంజాయ్ చేశారు భారతీయ అబ్బో భలే ఎంజాయ్ అండి. అదే నువ్వెన్ని దెబ్బలు తిన్నావు, నిన్నెన్నిసార్లు రాళ్ళతో కొట్టాడు. అమ్మో, ఎందుకంటే సీతాకోక చిలుకప్పుడు అలీ గారు చిన్న పిల్లోడు క్యారెక్టర్, అతనికే చాలా సజెషన్స్ ఇచ్చారట ఇది ఆ చిన్న ఏజ్లోనే. అలాంటిది పెద్దవాళ్ళకంటే ఇక కోపం వచ్చేస్తుంది. నాకు తెలీదు ఎగ్జాక్ట్గా, బట్ ఆ యూనిట్ చెప్పింది ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన హీరోయిన్స్ అంతా కింద కూర్చునే వాళ్ళంట. దోస్ డేస్ చైర్ ఆయనకు ఒకరికే ఉండేదంట. ఆయన వస్తేనే టెర్రర్. ఆయన బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఒక టెర్రర్, వైట్ డ్రెస్ వేసుకుంటే ఒక టెర్రర్. ఇలాంటి ఇలా డ్రెస్ కోడ్, ఇలాంటి చేరుగులు, ఇలాంటివన్నీ ఉన్నాయా మూడ్ చేంజ్ అయిపోయింది అని నాకు చెప్పేటప్పుడు, థర్డ్ డే అనుకుంటా, బహుశా థర్డ్ ఆర్ ఫోర్త్ డే, నేను యాక్ట్ చేసినటువంటి ఒక రీల్ చూడటానికి థియేటర్కి వెళ్ళారు. ఈ అమ్మాయి కరుతమ్మ అంటే షీ విల్ డూ. ఇది ఏమి చేసినా, ఎక్కడ యాక్ట్ చేసినా అది హిట్ అవుతుంది. అండ్ దెన్ అది అవార్డ్స్ తీసుకుంటారు. మళ్ళీ ఈ అమ్మాయి ఎప్పుడు కాలు బయట పెట్టేస్తుందో అంతా పోతుంది, చూసుకోండి అనేసి అన్నాడు. హీ వాస్ లైక్ కాంపిటేటింగ్ విత్ శరత్ దగ్గుపాటి అండ్ చిత్ర లక్ష్మణ్ గారు, జీనియస్ డైరెక్టర్స్తోని. నాకు ఇప్పుడు తెలుసు జీనియస్ అని, మనోబాలా గారు, పొన్వన్నన్, వీళ్ళందరూ అబ్బా ఈయన ఏంటో శపిస్తాడా లేకపోతే పొగుడుతున్నాడా తెలియటమే లేదే. ఓకే అనేసి వి వెంట్ టు ద వర్క్, వి స్టార్టెడ్ వర్క్. ఇట్ గాన్ 1-2 years. కరుతమ్మ. దట్ 1-2 years మేడ్ మీ ఏ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఇన్నోసెంట్, ఇంటెలిజెంట్. ఓ ఇలా చూడాలి, ఇలా చేయాలి, ఇలా యాక్ట్ చేయాలి, ఇలా ఉండాలి అని. ఇట్ హ్యాస్ బీన్ కేమ్ ఫ్రమ్ మై గురునాథర్ భారతిరాజా ఓన్లీ. ఈరోజు వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఎస్, అదే అడగబోతున్నాను. వెరీ సాడ్ ఇన్సిడెంట్. తాజ్మహల్తో ఇంట్రడ్యూస్ చేశారు, బట్ వెరీ అంటే నాకు మనోజ్కి ఉన్న పరిచయం ఎలా అంటే, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా కార్లో వెళ్తాం. ఫస్ట్ స్కూటర్లో వెళ్ళాను, అప్పుడు మనోజ్ ఉన్నాడు. సెకండ్ స్కూటర్ ఆటోలో వెళ్ళాము, అప్పుడు మనోజ్ ఉన్నాడు. తర్వాత కారులో వెళ్ళాను అన్నాడు. మళ్ళీ అప్పుడే మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నాను. అప్పుడు ఒక పొడవాటి బండి వస్తుంది కదా, తను ఈ సచ్ ఎ నైస్ సోల్ అండి. వాళ్ళ అబ్బాయి అని చెప్పట్లేదు, వెరీ గుడ్ ఆత్మ ఉన్న మనిషి అబ్బాయి. అబ్బాయి గురించి మనం ఎక్కడ గాసిప్ కానీ లేదా ఒక చిల్లర అలవాట్లు ఉన్నాయి, ఇలా వెళ్ళాడు అలా వెళ్ళాడు అనేది ఏది వినుండము. అంటే వాడికి ఏంటంటే నేనంటే ఒక ఫ్రెండ్లీ, అంటే అలా వచ్చి ఇలా ఎదిగావు కదా అనేసి. సేమ్ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్, కొంచెం వి బోత్ ఆర్ సేమ్ ఏజ్. అది కుదిపేసింది. కలిసారా మేడం సార్? ధైర్యం చాలటం లేదు. ఒక ధైర్యం కావాలి కదా. ఒక పెద్ద కొండ కుప్పకూలినట్టు అసలు చూస్తుంటే విజువల్. అసలు ఆయన వచ్చిందే చెన్నైకి యాక్ట్ చేయాలనే వచ్చారంట భారతిరాజా గారు. అసలు ఇప్పటికీ ఆ డ్రెస్ స్టైలింగ్, ఇన్ షర్ట్, టీ షర్ట్, దాని మీద షర్ట్, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే. డెఫినెట్లీ. మొన్న అండి, అరౌండ్ 6 months బ్యాక్ అనుకుంటా, ఫోన్ చేసి, నేను ఇక్కడ జీ తమిళ్లో అముదావు అన్నలక్ష్మి అని ఒక సీరియల్ చేశాను. అందులో అన్నలక్ష్మి టైటిల్ క్యారెక్టర్ నేను.
తమిళ్లో జీ తమిళ్లో 6 నెలలకి పైన 7 నెలలకి పైన ఏ సీరియల్ పోలేదు. నవడేస్ మీకు తెలియంది లేదు. మా టీవీ అయినా జీ తమిళ్ అయినా ఒక 6 months తర్వాత తీసేసి ముందేసేస్తున్నారు, వెనకేసేస్తున్నారు. మంచిగా ఉన్న సీరియల్ని చూస్తున్నాము అనుకుంటున్నప్పుడే అది ముందుకెళ్ళిపోతుంది, మారిపోతుంది. అది వై? బికాస్ దెర్ ఈస్ నో రీజన్. టీఆర్పీ రేటింగ్ కథ లేదు మనకు తెలియదు. వాట్ ఈస్ ద రీజన్స్ అని నాకు తెలీదు. నేను లక్ష్మీ కళ్యాణం చేసేటప్పుడు 7 o'clock స్లాట్ వచ్చి డెడ్ స్లాట్. దాన్ని మేము 10-11 దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అలాగనే ఆ ఛానల్లో కూడా ఐ గాట్ నేను ఉన్న 5 సంవత్సరాలు బెస్ట్ విలన్ అవార్డ్ వాస్ ఫర్ రాజశ్రీ. ఒకసారి నాగార్జున గారు, ఒకసారి రాఘవేంద్ర గారు. ఆయన అంటే ప్రతి సంవత్సరం నువ్వే తీసుకుంటావా, ఇంకెవరు వద్దా నీకు, ఇంకెవరు విలన్సే రాకూడదా అనేసి. అంటే ఇచ్చే క్యారెక్టర్ని బట్టి ఉంది. ఇక్కడ అమ్ముదావు అన్నలక్ష్మి వచ్చి చాలా పాపం. ఇక్కడ వచ్చి మంచి అత్తగా, ఇక్కడేమో మంచి అత్త, అక్కడేమో విలన్. ఇట్లా కళ్ళు ఓపెన్ చేస్తే సో ఇక్కడ అలాగే 3 years చేసిన తర్వాత నాకు కరుతమ్మ యాక్ట్ చేసి 25 years అయింది. సో దే గేవ్ మీ హ్యూజ్ సెలబ్రేషన్ అండ్ బిగ్ అవార్డ్. వెరీ గ్రేట్. అండ్ వెన్ ఐ వెంట్ టు ద అంటే కరుతమ్మ అనే క్యారెక్టర్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సార్ ఫోన్ చేసి అమ్మని తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగారు. సార్ అమ్మనే తీసుకెళ్ళండి, అమ్మని తీసుకెళ్ళిన ఒకటే నేను అవార్డు రాగానే తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చేస్తానే అన్నాడు. ఓకే సార్ అన్నాను. కిడ్ లాగే భారతీ రాజా గారి ముందు ఎన్నేళ్ళైనా మీరు ఒక చిన్న కిడ్ లాగే ఫోన్ చేసి ఆర్డర్ వేస్తే చాలు. అలాగనే ఫోన్ చేసి అక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను, ఏం చేస్తున్నావు నువ్వు అంటే తప్పుగా చేస్తున్నట్టున్నాను. గురుగారు అని అంటే అద్దర కొడుతున్నావు నువ్వు. సో ఇట్ ఈస్ లైక్ బాండింగ్. వెరీ లక్కీ టు ద ఆర్టిస్ట్. ఎందుకంటే ఆర్టిస్ట్కి అలాంటి గ్రేట్ డైరెక్టర్స్ నుంచి చిన్న అంటే తిట్టిన ఆశీర్వాదం అలాంటిది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే ఇంకెక్క భూమి మీద ఉన్నాం. అండ్ ఐ రియలీ లక్కీ టు హ్యావ్ ఎ బాలా ఆర్ ఎల్స్ భారతీ రాజా, బాలచందర్, బాలు మహేంద్ర, వీళ్ళందరూ హూ హ్యాస్ బీన్ డన్ అంటే వాళ్ళు ఎంత మంచిగా చేశారో దే షోడ్ మీ వెరీ వెల్. మేడం భారతీ రాజా గారు అంటే భయం అంటున్నారు. అసలు లేటెస్ట్ జనరేషన్కి బాలా గారు అంటే ఒక టెర్రర్. ఎస్. అదే బాలా గారితో ఏ మూవీ చేశారు మేడం మీరు? సేతు అని ఫస్ట్ మూవీ చేశాను. సేతు విక్రమ్ గారు ఆ సినిమా చేశాను. ఎస్. కాలేజ్ దాంట్లో ఉంటారా మీరు? ఎస్ ఎస్. అయితే లాస్ట్ లో బండి వెనకాల పరిగెడతాను కదా. ఓ వార్న్ చేస్తుంటారు మీరు ఎప్పటికీ ఆ క్యారెక్టర్. హీరోయిన్ కోసం నువ్వు పిచ్చోడు వద్దు నువ్వు అది కాదు. నీ క్యారెక్టర్ ఒక మంచి ఒక ఎంజాయబుల్ అండ్ హెల్తీ అండ్ ఏదన్నా గొడవలు వస్తే ఫస్ట్ ఇదే వెళ్ళి చెప్తుంది మూగ భాషలో. దాదా అక్కడ గొడవలు వేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, దా ప్లీజ్ ఏంటి ఈ యొక్క చెవుడు మూగ. ఓకే. దీనికి ప్రాక్టీసింగ్కి నేను 1 month వెళ్ళి నేర్చుకున్నాను. ఆ సినిమాలో హీరో కానీ హీరోయిన్కి కానీ ఎవ్వరికీ కథ తెలీదు. బాలాగారు చెప్పరు, నెవర్ అడగడానికి కూడా ధైర్యం చేయరు. నాకు కథ చెప్పకపోతే ఏమీ రాదు. ఏం చేయాలి ఏంటని ఒక నేనే ఓన్ డిసిషన్ తీసుకోవాలి. నాకు నేనే ఐ హ్యావ్ టు టేక్ ఇన్ టు మై మైండ్. He told me story. I said take 2 climax తీస్తారా మీరు అని. అలాగా మాలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. నీకేం అనిపిస్తుంది అని అంటే వాళ్ళిద్దరు కలవడం కంటే చచ్చిపోవటం బెస్ట్. కానీ ఏ మెంటలా
సినిమా అనేది లవ్ సినిమాలు అంటే లవ్ సినిమాలాగే ఉండాలి అని ఎందుకు కొత్తగా ట్రై చేయకూడదు? మీకెందుకు అనిపించింది మేడం ప్రేమికులు కలపకుండా? సి అంటే కథను బట్టి నేను అడిగా. న్యూ థింగ్స్ హ్యాస్ టు స్టార్ట్, దట్ ఈస్ అ టైమ్. అది నాకే తెలియకుండా నాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ లక్ష్మీ కళ్యాణం సీన్ తీయడానికి ముందు డైరెక్టర్ గారు సీన్ చెప్తారు కదా, ఇది ఇలా చేద్దామా అంటాను. వెంటనే పక్కన కూర్చున్న వాళ్ళంతా ఏ మాకు డైలాగులు లేవు, మేము కూర్చొని తినటమే అని అంటారు. నేను అంటాను అలా కాదు, సమ్ సీన్స్ చూస్తే అదే టీఆర్పీలో ఆ డే ఎక్కువ ఉంటుంది. వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేసి కరెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్లో మనం ఏం చేద్దాం అని అడుగుతారు. అడిగితే నాకు అసలు ఐడియానే లేదు సార్. ఆ టైం కలా అది అనిపిస్తుంది వెన్ వి పర్ఫార్మింగ్ సంథింగ్, అప్పుడు మనకు అనిపిస్తుంది సజెషనే. బట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద డైరెక్టర్, హీ హ్యాస్ టు డిసైడ్ ఇట్. ఆయనకి ఫ్యూచర్ తెలుసు, పాస్ట్ తెలుసు, మనకేం తెలుసు? నేను ఇక్కడి నుంచి వచ్చాను, దిగాను, మరుసటి రోజు పొద్దున్నే షూటింగ్ పోతాను. ఏ రోజు భయపడలేదు అయితే బాలాగారితో? లేదండి, అయ్యో అక్కడ కూడా దోశలు తిన్నాం. అబ్బా ఎన్ని దోశలు, ఎన్ని దోశలు తిన్నా కానీ లైలా మాత్రం నవ్వుతూనే ఉంటుంది. అది నవ్వుతూ వస్తుందంటేనే మాకు తెలిసిపోతుంది. ఎలా అంటే పడ్డాయి దోశలు, బాగా పడ్డాయి. నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు అనగానే సూర్య ఇప్పుడు 25 సంవత్సరాల ఫంక్షన్ చేశారు బాలాగారిది ఇండస్ట్రీలోకి వచ్చి. అప్పుడు సూర్య అండ్ ఆల్ మై ఓల్డ్ బ్యాచ్ హెస్ బీన్ దేర్. నన్ను చూడగానే సూర్య హి వాజ్ సో ఎక్సైటెడ్. పాప పుట్టిందా అంటే ఇంకా ఏం పెళ్లి చేసుకోనా, పిల్లలు ఉంటారా నాకు అని అంటే పాప ఇట్స్ లైక్ అలా మిమ్మల్ని చూసి అంటే ఇంకా మీరు అలాగే ఉండిపోవాలి. ఏమీ చేంజ్ కాలేదేంటి నువ్వు అలాగే ఉన్నావు? ఐ వాంట్ టు లుక్ గుడ్, బ్యూటిఫుల్ ఆల్వేస్. దట్ ఆ ప్యాషన్ ఎప్పుడు ఉన్నంత వల్లనే ఐ కేమ్ టు. అయితే శేషు మూవీ గురించి మేడం, సేతు మూవీ గురించి నేను విన్నది ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు విక్రమ్ గారు, ఇక ఆ మూవీ ప్రివ్యూలు వేస్తున్నారు అది ప్రేక్షకులకు ముందు పోలేదు కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికి నచ్చలేదట. ఇక వెళ్ళిపోదాం అనుకున్నాడట యాక్చువల్గా, ఇక వదిలేసి. బట్ రిజల్ట్ వాజ్ ట్రెమెండస్, సూపర్ డూపర్ హిట్. అసలు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ సినిమాని అందరు చూసేశారు. అదే అన్ని ప్రివ్యూలు 50 days ఏవో సెలబ్రేషన్స్ ఇక్కడే అయిపోయాయి. అదొకటి. ఫస్ట్ రిలీజ్ వచ్చి పెద్ద ఫ్లాప్. సెకండ్ మళ్ళీ మేము రీషూట్ చేసి దాన్ని మ్యాచ్ చేసినప్పుడు నేను ఒక చెత్త కుప్ప పక్కన కూర్చొని చెత్త కుప్పలో తింటా ఉంటాను. అవునవును, అతనికి వెళ్తూ ఉంటే పరిగెత్తడానికి. ఎందుకంటే వచ్చేసాడు, అందరికి భోజనాలు పెడతారు. ఇంకా అందరికి నాకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయినది ఆ భోజనం. అది అంటే మీకు స్టోరీ రివీల్ కాలేదు, మీకు అది ఒక్కటి మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే నేను లేను. ఆ షూట్ జరిగినప్పుడు మీరు లేను. సో ఈ సీన్ కోసం మీరు ఉన్నారు. నేనున్నాను. నా కోసం ఒక డబ్బా రెడీ చేశారు, చెత్త వేసేసారు మొత్తం. నిజమైన చెత్త, నిజమైన డైపర్లు అన్నీ ఉన్నాయి. దాంట్లోంచి ఒక ఆకు తీసుకొని నేను తినాలి. కానీ వాట్ ఈస్ ఎ ట్విస్ట్ అంటే నేను తింటున్న అన్నం వచ్చి హీరోయిన్ చనిపోయినప్పుడు పిండం పెడతారు కదా, అది తింటా ఉంటాను నేను కూర్చొని. దట్ ఈస్ కాల్డ్ ఇంప్రవైజేషన్. అది బాలా ఇప్పుడు ఎంతమందికి హీఈస్ ఎ రూట్ మేకర్. ఇప్పుడు అందరికీ ధైర్యం ఇచ్చాడు కదా చాలా. అసలు ఇప్పుడు నిన్ననో మొన్ననో ఏదో ఒక యాడ్ చూశాను, టిల్లు ఏదో సమ్ కామెడీ మూవీ చేశాడు, జాక్. సచ్ ఏ బ్యాడ్ వర్డ్. మాట్లాడితే తొందరగా మాట్లాడరా, ఎందుకురా నువ్వు గ్యాప్ ఇచ్చి మాట్లాడేవనుకో. సారీ గాయస్, వీఆర్ గోయింగ్ అప్ టు దేర్. అంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది,
ఫక్ అనేది ఇట్స్ ఎ నార్మల్ వర్డ్. ఐ కమాన్ బ్రో, మొగుని కూడా బ్రో కమాన్ బ్రో అంటారు. ఏదో మన మలయాళంలో చేట అంటే అన్న, చేట అంటే బావా. సో సమ్ థింగ్స్ నో అడాప్ట్ చేసుకోవడం మొదలు పెట్టాను. సో శివపుత్రుడు గ్రాండ్ సక్సెస్. ఎస్ ఎస్. మీకెందుకు అవకాశం ఇవ్వలేదు మేడం బాలా గారు? యాక్చువల్లీ మేము ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళామండి. శివపుత్రుడు ఉన్నారు అప్పుడు. ఎస్ 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 ఎస్. ఎవరి క్యారెక్టర్? సంగీత గారు. సంగీత క్యారెక్టర్. సుఖ దుఃఖాల సీరియల్ వచ్చింది. అప్పుడు నేను అమ్మ రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నాం, వీడు ఎలాగో 5 సంవత్సరాలు చేస్తాడు, ఈ 5 సంవత్సరాలు అది చేస్తే ఎలా ఉంటుంది అని. ఎవరు? బాలా కాదు, ఇది చేసినా అవార్డే వస్తుంది, అది చేసినా నాకు అవార్డు వస్తుంది. ఏది చేసినా వితౌట్ అవార్డ్ ఏది రాదు అని లేదు. సో మీరు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాదు? యా డెఫినెట్లీ. నా మీద నా కాన్ఫిడెన్స్, డెఫినెట్లీ నాకు వస్తుంది అని నమ్మకం. ఆ నమ్మకం ఉంటే వన్ డే ఇట్ విల్ కమ్. మే టేక్స్ 1-2 years టైం అంతే. మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మేడం మూవీ ఫీల్డ్లో? మహేశ్వరి. మహేశ్వరి అండ్ మీనా. ఓకే. అండ్ సన్ను. సంగీత. సంగీత. నచ్చిన హీరో ఎవరు? తమిళ్లో ఆల్వేస్ రజనీకాంత్. కమల్ హాసన్ గారితో వేటయాడు బిలియాడ్ చేశాను, గౌతమ్ మేనన్ గారి సినిమా. హీస్ లెజెండరీ హీరో, డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. కస్తూరి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు, ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, తెలియని విషయం లేదు కమల్ హాసన్ గారు. Yes, before tsunami he said there is a tsunami. What you say, sir? Before things he can see the things. Yes. Visualization. దశావతారం బేస్డ్ ఆన్ దట్ స్టోరీ. ఆయనతో కూర్చుంటే మాత్రం టైమే తెలియదు. రజనీ గారు టాక్స్ ఓన్లీ లిటిల్ బిట్, బట్ రిజర్వ్డ్. ఆ ఒక్క వార్త చాలు. అంటే రజనీకాంత్ గారితో కలిసి చేసే అవకాశం వచ్చిందా మేడం? వచ్చింది, కానీ బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు డూ బికాస్ ఆఫ్ సుఖ దుఃఖాలు. ఈ సుఖ దుఃఖాలు నిజంగానే మీరు ఇంత మంచి అవకాశాలని అట్లా పక్కన పెట్టాల్సి వచ్చింది. కష్టం అనిపించలేదు మేడం? ఎందుకంటే ఏదైనా అంటే అప్పుడు నాకు ఏదైనా ఇట్ ఈస్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. నాకు అనిపించింది ఏంటంటే బిగ్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్. అప్పుడు నేను బాలాజీ టెలిఫిలిమ్స్ చేస్తున్నాను. ఒక టాక్, ఒక చిన్న అబ్బాయి, ఒక 15 ఏళ్ళ అబ్బాయి అసిస్టెంట్గా వచ్చాడు బాలాజీ టెలిఫిలిమ్స్లో. వీడేంట్రా ఎప్పుడు చూసినా యాక్టింగ్ యాక్టింగ్ అని వస్తాడు, పో అంటే మాకు కూడా రోజులు వస్తాయి సార్ అని అన్నాడు. సముద్రకని గారా? సముద్రకని కాదు, సముద్రకని ఆల్రెడీ దట్ టైమ్ హీ వాజ్, ఆయన డైరెక్ట్ అయిపోయారు. అయితే ఈ అబ్బాయి వచ్చి వేరెవరో కాదు, ఉదయ్కి చనిపోయారు కదా. ఎప్పుడు మేడం? ఉదయ్ కిరణ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. కానీ నా సినిమా నా సీరియల్కి అసిస్టెంట్ బాయ్గా వచ్చాడు. అసిస్టెంట్ బాయ్గా వచ్చాడు. మాకని రోజులు వస్తాయి అన్నాడు. వాట్ కాన్ఫిడెన్స్. ఎస్. అప్పుడు కూర్చొని అసలు మాట్లాడుకుంటా ఉంటే దెన్ మేనేజర్ బాయ్ చెప్పాడు, ఆయన బాంబే నుంచి వచ్చారు, అండ్ ప్రశాంత్, రాజీ ఇవన్నీ పోతాయి, ఇంకెవ్వరు సినిమా థియేటర్లకి రారు, టీవీ ముందే కూర్చుంటారు, టీవీలోనే సినిమాలు చూస్తారు, ఈరోజు రిలీజ్ అవుతుంది, రేపు టీవీలోకి వచ్చేస్తుంది. వీడు 1000 రూపాయలు 2000 3000 ఖర్చు పెట్టి వాడు సినిమాకి వెళ్ళడు. అప్పుడు వీడు ఎవరైతే ఏమన్నా వెళ్ళాడో వాడు సూపర్ స్టార్ అవుతాడు అని అన్నాడు. ఈరోజు ఉదయ్ ఉండుంటే బ్లాక్ బస్టర్ హిట్స్ 10 ఎపిసోడ్స్ చేసినా కూడా చాలండి. ఆయన పెద్ద కెరీర్ ముందర పెట్టుకున్నంత ధైర్యంగా ఆ ఏజ్లో చెప్పారంటే ఉదయ్ కిరణ్ గారు, ఆ గట్స్ అంటే చనిపోయేంత పిరికి. అదే నాకు ఇప్పటికీ స్టిల్ ఐ కుడెంట్ ఏబుల్ టు డైజెస్ట్. నాకు వల్ల కాలేదా ఆ రోజు, బాగా ఏడ్చాను నేను. ఎందుకంటే వెరీ స్టబర్న్ పర్సన్. రాబోయే కాలం చూడు,
అన్నాడు. చూపించాడు. ఏం సినిమా ఆడుతుందో నాకు చెప్పండి. ఇప్పుడు ధనుష్ సినిమా రిలీజ్ అయింది, లేదంటే ఒక రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది, ఒక ఇది రిలీజ్ అవుతుంది, అది రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమా ఒకటి మాత్రం హిట్ అయింది. కారణం ఏంటి? ఆ బుడ్డోడు. టెక్నీషియన్స్లో బాలచంద్ర గారు టాప్. అలాంటి బాలచంద్ర గారు 100th ఫిల్ము ఉదయ్ కిరణ్ పోయి. ఇక్కడ తమిళ్లో నేను సత్యరాజు గారు నేను మీరు చేశారు. పోర్చమ్మని ఇక్కడ చేశాను నేను. ఆయన వచ్చి నేను ఎక్కడో ఆలోచిస్తూ ఇలా చూస్తున్నాను, ఇలా చూస్తా కూర్చోన్నాను. సత్యరాజు గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో భోజనం తెచ్చారు, పిలిచారు. నేను అన్నాను వద్దు, నాకు డైట్, ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ డైట్ అని చెప్పేసి అన్నాను. అనేసి నా పాటికి నేను సమ్ వాట్ లైక్ టచ్అప్ ఏదో చేస్తూ ఉన్నాను. అప్పుడు బాలచంద్ర గారు చెప్పారు నాకు, ఉదయ్ కిరణ్ బస్ గాన్ నో మనసంతా నువ్వే చూస్తే అసలు ఎంజాయ్ చేసే కంటే కూడా ఇంత మంచి పర్సన్ అలా కనబడకుండా వెళ్ళిపోయాడు. నాకు ఆయన ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటే మళ్ళీ బాగుండేది. మేడం, ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఉంది కానీ లేని రోజుల్లో కూడా విపరీతమైన గాసిప్స్ ఉండేవి సినీ ఆర్టిస్టులు. అంటే మీరు విన్న ఫన్నీయెస్ట్ గాసిప్ ఏంటి? ఫన్నీయెస్ట్ మీ మీద? అఫేర్స్ చెప్పి ఉన్నాయి, లేచిపోవడాలు ఉన్నాయి, ఆల్కహాలిక్, ఏదైనా ఒక పార్టీకి వెళ్ళామంటే ఆల్కహాలిక్, ఇది తాగేస్తుందబ్బా అది ఒకటి. ఈ అమ్మాయి పొడుగు బట్టలు తప్ప మోడర్న్ డ్రెస్సులే వేయదంటబ్బా. అన్ని వాళ్ళ అజంప్షన్స్, వాళ్ళే అంతా వాళ్ళే. దే డోంట్ ఫీల్ బ్యాడ్ ఎట్ ఆల్. కానీ యాక్చువల్గా మేమెవరము అనేది అని ఆలోచిస్తే మా గురించి థింక్ చేస్తున్నారు అనేటప్పటికీ ఐ ఫీల్ హ్యాపీ. నేను ఎలా వెళ్తే వాళ్ళకెందుకు? 25 years ఆఫ్ ఇన్ మై లైఫ్ ఎందుకు వాళ్ళకి కెరీర్? సో వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారంటేనే గొప్ప. దానికి నా భరద్వాజ గారికి కానీ మా గురువు గారు కానీ డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఎవ్రీబడి. తెలుగులో నచ్చిన హీరో బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో ఎప్పుడు అంటే ఐ ట్రావెల్డ్ వన్స్ ఇన్ ఫ్లైట్. భానుచంద్ర గారు చెప్పారు ఈ విధంగా, రాజశ్రీ చూస్తున్నానయ్యా అమ్మాయిని, ఏంది అదరు కొడతా ఉంటా, ఏమేమో చేసేస్తా ఉంది, అట్టానేస్తుంది ఇట్టానేస్తుంది అట్టానేస్తుంది, అర్థం కావట్లేదే నాకు. నేను ఆయన్ని అలా చూస్తా ఉన్నాను. లెజెండరీ హీరోస్ కదా వాళ్ళంతా. నచ్చిన మూవీ ఏది బాలకృష్ణ గారు? అఖండ. ఐ లైక్ ఇట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఒకవేళ అంటే అఖండ లాంటి క్యారెక్టర్ ఇక్కడ తమిళ్లో చేయాల్సి వస్తే ఎవరికి సూట్ అవుతుంది? నోబడీయా? అంటే బాలయ్యని మ్యాచ్ చేసేవాళ్ళు నోబడీ. వన్ అండ్ ఓన్లీ బాలయ్య. No, in India, nobody can. Nobody. మీరు చెప్పండి, నిజం చెప్పండి. థింక్ చేయండి ఒకసారి థింక్ చేసి చూడండి. అసలు హిందీలో కూడా లేరు. సాఫీగా పోతున్న లైఫ్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. అంటే తెలుగు సీరియల్స్కి ఇచ్చినట్టున్నారు, తమిళ్లో చేశారో లేదో తెలియదు. చేస్తున్నాను. ఎందుకు తెలుగుకు బ్రేక్ ఇచ్చారు ఆ టైంలో? ఇప్పుడే రీసెంట్లీ ఫ్రమ్ పాస్ట్ 1 year అంతే. మళ్ళీ నాకు మనం చేస్తున్నాము అంటే దట్ షుడ్ బి ఐదర్ హిట్, నా వల్లన్నా హిట్ అవ్వాలి, లేదా ఆ హిట్ సీరియల్లోనన్నా నేను ఉండాలి. ఓకే, రెండులో ఏదన్నా ఒకటి ఉండాలి. అది వస్తే డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ మీరు చేసినవన్నీ, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎందుకంటే అసలు ఫస్ట్ డిఫరెంట్ డైరెక్టర్స్, అటు వంశీ గారితో మొదలు పెడితే, బాలా గారితో మొదలు పెడితే, అండ్ భారతీ రాజా గారు, క్యారెక్టర్లు డిఫరెంట్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇన్ని చేశారు.
ఇంకా ఒక ఆర్టిస్ట్కి ఒక విష్ ఉంటుంది, స్టిల్ నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి. ఎందుకంటే ఈ శివపుత్రుడు మిస్ అయిందంటే నిజంగా ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ అంటే సంగీత గారు చేసింది. ఆ బీడీ తాగుతా రఫ్నెస్, నోరంతా ఎర్రగా అసలు. సో ఆ గెటప్ ఇచ్చిందే నేను. అంటే మీరు లేకపోయినా మీ సజెషన్స్ అందులో ఉన్నాయి. వెరీ నైస్. సో మీ విషయం ఏంటి, ఎలాంటి క్యారెక్టర్ చేయాలి? ఒక క్యారెక్టర్ అనిపించేది. శ్రీదేవి గారు, కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు వసంత కోట్ల. సో అది కూడా నెరవేరిపోయింది. బాలు మహేంద్ర గారి సీరియల్తో అది కూడా నెరవేరిపోయింది. సో నౌ ఐ హ్యావ్ నో క్యారెక్టర్, అన్నీ చేసేసాను. ఆల్ క్యారెక్టర్స్ అంటే మూవీలో చేయలేకపోయినా కొన్ని సీరియల్స్లో సీరియల్స్ కొన్ని మూవీలోనే చేసేసాను. సో ఆర్టిస్ట్గా వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి. Thank you. మీ ప్రతి క్యారెక్టర్ని అందరూ ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.